హలో ఫ్రెండ్స్, ఈ యూనివర్స్ లో హ్యూమన్స్ మాత్రమే ఉన్నారా లేక ఇంకెక్కడైనా ఇంటెలిజెంట్ జీవులు ఉన్నాయా? ఏలియన్స్ నిజంగా ఎగ్జిస్ట్ అయితే బహుశా ఏలియన్స్ కూడా ఇలాంటి ప్రశ్నలు వేస్తారని అనుకోవడం సహజం. వాళ్ళు ఈ యూనివర్స్ లో ఒంటరిగా ఉన్నారా? మన యూనివర్స్ లో రెండు తెలివైన జాతుల మధ్య కమ్యూనికేషన్ ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు? దీన్ని దృష్టిలో ఉంచుకుని నాసా అనేక ప్రాజెక్టులను ప్రారంభించింది. అనేక మార్గాల్లో ఏలియన్స్ కి సందేహాలు పంపడానికి చాలా ప్రయత్నాలు చేసింది. 1977 లో నాసా తన వోయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ అయితే లాంచ్ చేసింది. ఇంకా దాని మిషన్ క్లియర్ గా డిఫైన్ చేసింది. మన సోలార్ సిస్టమ్ అంటే సౌర వ్యవస్థ యొక్క బయట గ్రహాలు దగ్గర నుంచి సూర్యుడి ప్రభావాలను సరిహద్దులు దాటి అన్వేషించడానికి. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక ఇంటర్స్టెల్లార్ మిషన్. మన మిల్కీవే గెలాక్సీలో మిలియన్ల కొద్ది సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ సోలార్ సిస్టమ్స్ మధ్య ఖాళీని ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటారు. ఇప్పటి వరకు నాసా కేవలం 5 ఇంటర్స్టెల్లార్ స్పేస్ క్రాఫ్ట్ ను మాత్రమే లాంచ్ చేసింది. వాటి పేర్లు పయనీర్ 10, పయనీర్ 11, వోయేజర్ 1, వోయేజర్ 2 అండ్ న్యూ హారిజన్స్. కానీ ఈ 5 కేవలం 2 మాత్రమే ఇంటర్స్టెల్లార్ స్పేస్ ను చేరుకోగలిగాయి. ఎందుకంటే సోలార్ సిస్టమ్ ను వదిలి అక్కడికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఏవైతే 2 విడిచిపెట్టి వెళ్ళాయో అవి చాలా ప్రత్యేకమైనవి. అవి వోయేజర్ 1 అండ్ వోయేజర్ 2. వీటిని మన సోలార్ సిస్టమ్ ని అన్వేషించడానికి మరియు జూపిటర్, సాటర్న్, యురేనస్ మరియు నెప్ట్యూన్ యొక్క అద్భుతమైన ఫోటోలను తీయడానికి ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు యురేనస్ మరియు నెప్ట్యూన్ కి దగ్గరగా వెళ్లిన ఏకైక స్పేస్ క్రాఫ్ట్ వోయేజర్ 2 అండ్ వోయేజర్ 1 యొక్క ప్రయాణం చాలా దూరంగా ఉంటుంది. ఇది అధికారికంగా భూమి నుండి చాలా దూరం వెళ్లినందున ఇది మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ గా మారింది. యాజ్ ఆఫ్ అక్టోబర్ 2024 నాటికి ఇది భూమికి 24.7 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఈ 2 వోయేజర్స్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇవి ఏలియన్స్ కోసం మెసేజెస్ తీసుకెళ్తున్నాయి. ఈ మెసేజెస్ ఏదో ఒక నమ్మకంతో పంపించడం అయితే జరిగింది. ఏదో ఒక రోజైనా బహుశా అంతరిక్షంలో మనం ఏలియన్స్ ని కనుక్కుంటామని అండ్ ఈ మెసేజెస్ ద్వారా మన గురించి వారికి చెప్పగలమనే ఆశతో ఈ సందేహాలు అయితే పంపబడ్డాయి. అసలు ఈ సందేహాల్లో ఏం దాగుంది? మానవుల తరపున ఏలియన్స్ కు నాసా అసలు ఎలాంటి సందేహాలు పంపాలనుకుంటుంది? అయితే రండి తెలుసుకుందాం. ఈ వీడియోలో వోయేజర్ మిషన్స్ కథను తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, 1965 లో నాసాలో పనిచేస్తున్న ఒక ఇంజనీర్ మన సోలార్ సిస్టమ్ యొక్క 4 గ్రహాలు జూపిటర్, సాటర్న్, యురేనస్ మరియు నెప్ట్యూన్ ఒక ప్రత్యేకమైన జియోమెట్రిక్ అరేంజ్మెంట్ లో ఉంటాయని 1970 లో గమనించారు. ఇది ప్రతి 175 సంవత్సరాలకు జరిగే అరేంజ్మెంట్. ఈ ఏర్పాటు యొక్క అర్థం ఏంటంటే ఈ 4 గ్రహాలు గ్రావిటేషనల్ ఫోర్స్ ని సద్వినియోగం చేసుకుని తక్కువ ఫ్యూయల్ మరియు తక్కువ టైంలో వాటిని చేరుకోగలిగే స్పేస్ క్రాఫ్ట్ అయితే పంపవచ్చు. ఈ ప్రిన్సిపల్ నే గ్రావిటీ అసిస్ట్ అని అంటారు. ఇది ఒక ప్లానెట్ లేదా స్పేస్ లో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క మాస్ ని ఉపయోగించి చేయబడుతుంది. స్పీడ్ మరియు ట్రాజెక్టరీ మార్చడానికి ఈ ప్రిన్సిపల్ ఆధారంగా నాసా తన వోయేజర్ 1 అండ్ వోయేజర్ 2 మిషన్ ని స్టార్ట్ చేసింది. ఈ మిషన్ ప్రకారం వోయేజర్ 1 జూపిటర్ మరియు సాటర్న్ గ్రహాలను దృష్టిలో పెట్టుకుని ఫ్లైబై చేయాలి. ముఖ్యంగా సాటర్న్, మూన్, టైటాన్ పై దృష్టి సారించాలి. ఇంకోవైపు వోయేజర్ 2 జూపిటర్, సాటర్న్, యురేనస్ మరియు నెప్ట్యూన్ వైపుగా వెళ్తుంది. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్ ల డిజైన్ గురించి మాట్లాడితే 2 చాలా సిమిలర్ గా ఉన్నాయి. రెండింటిలోనూ 3 రేడియోసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ అయితే అమర్చబడ్డాయి. ఎందుకంటే మార్స్ మరియు జూపిటర్ దాటిన తర్వాత సోలార్ ఎనర్జీ చాలా వరకు పనికిరాదు. ఆ దూరాన్ని చేరాక సూర్యుని కిరణాలు సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి తగినంత శక్తిని అయితే కలిగి ఉండవు. అయితే సోలార్ సిస్టమ్స్ దాటి వెళ్లడమే వాటి లక్ష్యం. అందువల్ల ఈ డివైసెస్ ప్లూటోనియం ఎలిమెంట్ యొక్క రేడియో యాక్టివ్ డికే నుండి శక్తిని పొందుతాయి. ప్లూటోనియం కూలిపోయినప్పుడు వేడి విడుదలవుతుంది. ఆ వేడిని విద్యుత్ గా మార్చుకోవచ్చు. అందుకే దీనికి రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ అని పేరు పెట్టారు. అలాగే అదనంగా ఈ 2 స్పేస్ ప్రోబ్స్ లో 10 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఇందులో ఫోటోలను తీయడానికి 2 కెమెరాలు, ఇమేజింగ్ సిస్టమ్, హైడ్రోజన్ అబుండెన్స్ ను కొలవడానికి స్పెక్ట్రోమీటర్, అంతరిక్షంలో అల్ట్రావైలెట్ యాక్టివిటీని కొలవడానికి 2వ స్పెక్ట్రోమీటర్, ప్లానెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కొలవడానికి మ్యాగ్నెటోమీటర్, అలాగే భూమితో కమ్యూనికేట్ చేయడానికి హైగెయిన్ యాంటీనా మరియు వివిధ రేడియేషన్ స్థాయిలను కొలవడానికి కొన్ని చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వోయేజర్ 1 కంటే ముందే వోయేజర్ 2 యొక్క లాంచ్ చేయబడింది. వోయేజర్ 2 ను ఆగస్టు 20, 1977 లాంచ్ చేశారు మరియు 16 రోజుల తర్వాత సెప్టెంబర్ 5, 1977 నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుండి వోయేజర్ 1 అయితే లాంచ్ చేశారు. వోయేజర్ 1 యొక్క మార్గం వోయేజర్ 2 కంటే చిన్నది మరియు వేగవంతమైంది. కాబట్టి వోయేజర్ 1 మొదట జూపిటర్ అయితే చేరుకుంది మరియు మార్చి 1979లో ఇది అద్భుతమైన టైం ల్యాప్స్ అయితే రికార్డ్ చేసింది. ఈ టైం ల్యాప్స్ 66 డిఫరెంట్ ఫోటోస్ తో రూపొందించబడింది. ప్రతి ఫోటో జూపిటర్ యొక్క ఒక రొటేషన్ పీరియడ్ తర్వాత తీయబడింది. జూపిటర్ రొటేషన్ కి సుమారు 10 గంటల సమయం పడుతుంది. జూపిటర్ మరియు దాని మూన్స్ యొక్క క్లియర్ కట్ ఫోటోను చూడండి. ఇదే మొదటిసారి మరియు ఈ సమయంలో మేము జూపిటర్ రింగ్స్ ను డిస్కవరీ చేసాము. సాటర్న్ ప్లానెట్ చుట్టూ మాత్రమే రింగ్స్ ఉంటాయని చాలా మంది అయితే అనుకుంటారు. కానీ జూపిటర్ చుట్టూ కూడా రింగ్స్ అయితే ఉన్నాయి.
అయితే మీరు దగ్గరగా ఉండే తప్ప ఇవి మీకు స్పష్టంగా అయితే కనిపించవు. జూపిటర్, దాని మూన్స్ మరియు దాని రింగ్స్ కలిపి ఉన్న కాంపోనెంట్ ని జోవియన్ సిస్టమ్ అని అంటారు. జోవియన్ అనే పదం రోమన్ గాడ్ ఆఫ్ స్కై థండర్ జో నుండి అయితే వచ్చింది. మరియు జోవి యొక్క మరొక పేరు జూపిటర్. దాని తర్వాత ఈ పేరునే ప్లానెట్ కి అయితే పెట్టారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మన సోలార్ సిస్టమ్ లో జూపిటర్ లాంటి మరో 3 గ్రహాలు అయితే ఉన్నాయి. సాటర్న్, యురేనస్ మరియు నెప్టూన్. ఈ గ్రహాలన్నిటికీ వాటి చుట్టూ రింగ్స్ ఉన్నాయి. అలాగే అనేక మూన్స్ కూడా ఉన్నాయి. ఇవి గ్యాస్ గైడ్స్ కాబట్టి ఈ 4 ప్లానెట్స్ ని కలిపి జోవియన్ ప్లానెట్ అని అంటారు. ఈ జోవియన్ సిస్టమ్ ని అన్వేషిస్తున్నప్పుడు వోయేజర్ 1 జూపిటర్ మూన్స్ మీద కొనసాగుతున్న వోల్కనిక్ యాక్టివిటీని గుర్తించింది. మానవులు మరొక ప్లానెట్ పై చురుకైన వోల్కనోను చూడడం ఇదే మొదటిసారి. వోయేజర్ 1 జూపిటర్ ని చేరుకోవడానికి ముందు జూపిటర్ కి 13 మూన్స్ ఉన్నాయని మేము అనుకున్నాం. కానీ వోయేజర్ 1 అక్కడికి చేరుకున్నప్పుడు మరో 2 మూన్స్ ఉన్నాయని మేము కనుగొన్నాం. కొన్ని నెలల తర్వాత జూలై 9, 1979న వోయేజర్ 2 జూపిటర్ ని చేరుకుంది. మరియు అది జూపిటర్ కి దగ్గరగా రావచ్చు. దగ్గరగా వచ్చేసరికి జూపిటర్ దగ్గర మరో మూన్ కనిపించింది. ఈ వోయేజర్ మిషన్ ద్వారా కనుగొన్న మూన్ల సంఖ్య 13 నుంచి 16 అయితే పెరిగింది. అయితే ఫ్రెండ్స్, మీకు తెలుసా, మేము 95 వేర్వేరు మూన్లను కనుగొన్నాం. మీరు సరిగ్గానే విన్నారు. జూపిటర్ చుట్టూ 95 మూన్లు తిరుగుతున్నాయి. దాదాపు 1.5 ఇయర్స్ తర్వాత నవంబర్ 12, 1980న వోయేజర్ 1 సాటర్న్ ప్లానెట్ ను సమీపించింది. ఈ సమయానికి వోయేజర్ 1 యొక్క స్పీడ్ వోయేజర్ 2 కంటే బాగా పెరిగింది. అంటే వోయేజర్ 2 సాటర్న్ ప్లానెట్ ని చేరుకోవడానికి మరో 9 నెలలు పట్టింది. సాటర్న్ ప్లానెట్ ని సమీపిస్తున్నప్పుడు వోయేజర్ 1 మరో 3 కొత్త మూన్స్ ని కనిపెట్టింది. అట్లాస్, ప్రొమిథియస్ మరియు పాండోరా. పాండోరా అనేది అవతార్ సినిమాలోని గ్రహాంతర గ్రహానికి ఉన్న పేరు. కానీ నిజానికి ఇది సాటర్న్ యొక్క చంద్రుని పేరు. ఆ సమయంలో సాటర్న్ గ్రహానికి సంబంధించిన 15 మూన్ల గురించి తెలిసింది. అయితే ఇప్పటి వరకు దాదాపు 146 మూన్లను కనుగొన్నారు. వోయేజర్ 1 అనేక మూన్లను ఫోటో తీసింది. మీరు వీటిలో కొన్నింటిని స్క్రీన్ పై అయితే చూడవచ్చు. వీటిలో బహుశా అత్యంత ఆసక్తికరమైన చంద్రుడు టైటాన్. భూమి కాకుండా మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ఏకైక వస్తువు ఇది. లిక్విడ్ స్టేట్ లో చాలా వాటర్ ఉన్నట్లు మనకు స్పష్టమైన ఆధారాలు అయితే ఉన్నాయి. ఈ కారణంగా అనేక సైన్స్ ఫిక్షన్ మూవీస్ దీని ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇక్కడ టైటాన్ మీద ఏలియన్స్ లేదా మానవులు నివసించే ప్రదేశంగా చూపబడింది. సాటర్న్ ప్లానెట్ ని దాటిన తర్వాత వోయేజర్ 1 మరియు వోయేజర్ 2 యొక్క గమ్యం వేర్వేరుగా మారుతుంది. వోయేజర్ 2 యురేనస్ మరియు నెప్టూన్ వైపుగా వెళ్తుంది. మరియు ఈ ప్లానెట్ సమీపంలో ప్రయాణించిన మొదటి మరియు ఏకైక మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ గా అయితే మారుతుంది. ఇది 1986 లో యురేనస్ ద్వారా మరియు 1989 లో నెప్ట్యూన్ ద్వారా దాటిపోయింది. అండ్ మాకు ఈ గొప్ప ఫొటోస్ అయితే లభించాయి. వోయేజర్ 1 మరోవైపు ట్రాజెక్టరీని మార్చింది మరియు ఎకిలిప్టిక్ ప్లేన్ నుండి బయలుదేరింది. ఎకిలిప్టిక్ ప్లేన్ అంటే మీకేంటో తెలియకపోతే, ఇది మన సోలార్ సిస్టమ్ గ్రహాలు వాటి ఆర్బిట్స్ తో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్న ఇమాజినరీ ప్లేన్. 3 డైమెన్షన్ లో చూస్తే ప్లేన్ ఇలా కనిపిస్తుంది. చాలా వరకు అన్ని ప్లానెట్ ఆర్బిట్లు కొన్ని డిగ్రీల వరకు మారుతుంటాయి, కానీ అవి దాదాపు ఫ్లాట్ ప్లేన్ లా కనిపిస్తాయి. కానీ వోయేజర్ 1 ఈ ప్లేన్ పైన ముందుకు ఎగురుతుంది. గ్రావిటీ అసిస్ట్ సహాయాన్ని ఉపయోగించి వోయేజర్ 1 యొక్క ప్రోబ్ అత్యంత వేగవంతం అయితే అవుతుంది. నేడిది గంటకు 60,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో అంతరిక్షంలో అయితే ఎగురుతుంది. ఈ డయాగ్రామ్ లో మీరు వోయేజర్ 1 మరియు వోయేజర్ 2 యొక్క కరెంట్ లొకేషన్ గురించి రఫ్ గా చూడొచ్చు. వోయేజర్ 1 యొక్క ఇంటర్స్టెల్లార్ మిషన్ జనవరి 1, 1990 ప్రారంభమైంది. మిషన్ యొక్క అఫీషియల్ లక్ష్యం సూర్యుని ప్రభావానికి మించి వెళ్లడం. నెక్స్ట్ మంత్ వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14, 1990 నాటికి వోయేజర్ 1 ఈ ఫోటోని అయితే క్యాప్చర్ చేసింది. ది పాలే బ్లూ డాట్. వోయేజర్ 1 భూమికి 6 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ ఫోటో తీయబడింది. ఇందులో మన భూమి ఒక చిన్న నీలం చుక్కలా అయితే కనిపిస్తుంది. ఈ ప్రాస్పెక్టివ్ నుండి వోయేజర్ 1 కెమెరా మన ఇన్నర్ సోలార్ యొక్క సెల్ఫీని తీసింది. శుక్రుడు, భూమి, జూపిటర్, సాటర్న్, యురేనస్ మరియు నెప్టూన్ కలిసి కనిపించేలా ఒక ఫ్యామిలీ పోర్ట్రేట్ అన్నమాట. మీరు గనక మెర్క్యూరీ మరియు మార్స్ కోసం చూస్తున్నట్లయితే అవైతే ఈ ఫోటోలో కనిపించవు. ఎందుకంటే ప్రకాశవంతమైన సూర్యకాంతి కారణంగా వాటిని చూడడం కష్టమైంది. మరియు మన ప్లూటో పాపం ఇకపై గ్రహంగా పరిగణించబడదు, కాబట్టి ఎవరు దాని గురించి ఇక పట్టించుకోరు. ప్లూటో ఈ ఫోటోలో కనిపించడానికి చాలా చిన్నది. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఈ చివరి కొన్ని ఫోటోలను తీసిన తర్వాత పవర్ మరియు మెమరీని ఆదా చేసేందుకు వోయేజర్ 1 యొక్క కెమెరాస్ అయితే ఆఫ్ చేయబడ్డాయి. అంతరిక్షం యొక్క చీకటి ప్రపంచంలో చూడగలిగింది ఏమీ లేదు. ఇక వోయేజర్ 1 నేరుగా ఇంటర్స్టెల్లార్ స్పేస్ వైపుగా వెళ్తుంది. దాని తర్వాత వోయేజర్ 1 కి సంవత్సరాల తరబడి అప్డేట్స్ అయితే లేవు. 1998 లో ఇది భూమి నుండి అత్యంత సుదీర్ఘ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ గా మారినప్పుడు ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఆ తర్వాత 2004లో వోయేజర్ 1 టెర్మినేట్ షాక్ అయితే గురైంది. ఇది మన సోలార్ సిస్టమ్ ఎడ్జ్ లో ఉన్న ప్రదేశంలో
సోలార్ విండ్ అకస్మాత్తుగా తగ్గుతుంది. సోలార్ విండ్ అంటే ఏంటో తెలుసా? ఇవి సూర్యుడి నుండి వచ్చే ఛార్జ్ పార్టికల్స్ అని అంటారు. ఇవి సోలార్ సిస్టమ్ చుట్టూ ఒక రకమైన బబుల్ అయితే ఏర్పరుస్తాయి. ఈ బబుల్ నే హీలియోస్పియర్ అని పిలుస్తారు. అండ్ ఈ హీలియోస్పియర్ ఇంటర్స్టెల్లార్ రేడియేషన్ నుండి మనల్ని రక్షిస్తుంది. హీలియోస్పియర్ యొక్క ఔటర్ బౌండరీ అయిన హీలియోపాస్ కు చేరుకున్నప్పుడు విండ్ ఎయిర్ బలహీన పడటం ప్రారంభం అవుతుంది. ఇక్కడ కనపడుతున్న డయాగ్రామ్ ఉపయోగించి మీరు దీన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. గ్రహాలన్నీ సూర్యుడికి దగ్గరగా ఉంటాయి. నెప్ట్యూన్ తర్వాత భూమికి దగ్గరగా వచ్చే అనేక తోకచుక్కలను కలిపి కూపర్ బెల్ట్ వస్తుంది. టెర్మినేషన్ షాక్ ప్రాంతం ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. దీని తర్వాత హీలియోపాస్ బౌండరీ అయితే వస్తుంది. హీలియోపాస్ తర్వాత అనేక బో డయాగ్రామ్స్ ఈ షాక్ ప్రాంతాన్ని చూపుతాయి. ఇది ఇంటర్స్టెల్లార్ స్పేస్ ప్రారంభం అయ్యే ముందు ఉంటుంది. చాలా మంది శాస్త్రవేత్తల నమ్మకం ప్రకారం వోయేజర్ 1 అక్కడికి వెళ్లేసరికి ఆగస్టు 25, 2012 వోయేజర్ 1 చివరికి హీలియోస్పియర్ స్పేస్ ను విడిచిపెట్టి ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి అయితే ప్రవేశించింది. అప్పటి నుంచి బోషాక్ ప్రాంతంపై శాస్త్రవేత్తల దృష్టి పూర్తిగా మారిపోయింది. నేడు శాస్త్రవేత్తలు ఇది తప్పనిసరిగా పరస్పర చర్య అని భావిస్తారు. ఇంటర్స్టెల్లార్ రేడియేషన్ సోలార్ విండ్ ను కలుస్తుంది. ఇది స్పష్టమైన బౌండరీస్ లేని ఒక రకమైన డిఫ్యూజన్ రీజియన్. అయితే ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. 2012లో వోయేజర్ 1 ఈ బౌండరీ దాటింది. ఈ ఇంటర్స్టెల్లార్ మిషన్ కి ఇంటర్స్టెల్లార్ స్పేస్ ని చేరుకోవడానికి 22 సంవత్సరాల సమయం పట్టింది. దీన్ని నిర్ధారించడానికి నాసాకు 8 నెలల సమయం పట్టింది. సైంటిస్టులు సంవత్సరాల డేటాను డబల్ చెక్ చేశారు. ఫైనల్లీ సెప్టెంబర్ 2013లో మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ సోలార్ సిస్టమ్ యొక్క సరిహద్దులు దాటిందని నివేదించారు. డేటా సైన్స్ వల్లనే ఇదంతా సాధ్యమైందని అనౌన్స్ చేశారు. తద్వారా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఫీల్డ్ లో పురోగతి సాధించవచ్చు. అయితే ఇది కేవలం స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కే పరిమితం కాలేదు. డేటా సైన్స్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత లుక్రేటివ్ కెరీర్ ఎంపికల్లో ఒకటిగా మారింది. ఇది దాదాపు ప్రతి పరిశ్రమలో ఉపయోగించబడుతుంది. ఆటోమొబైల్, ఫినాన్స్, హెల్త్ కేర్ మొదలైనవి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. వోయేజర్ 1 బౌండరీని దాటిందని మనకెలా తెలుసు? ఫ్రెండ్స్, వోయేజర్ 1 యొక్క ప్లాస్మా వేవ్ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల మేము దీన్ని తెలుసుకున్నాము. 9th ఏప్రిల్ మరియు 22 మే 2013 మధ్య వోయేజర్ 1 పవర్ఫుల్ సోలార్ ఎరప్షన్ ని రికార్డ్ చేసింది. ఈ ఎరప్షన్ కారణంగా వోయేజర్ 1 చుట్టూ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ మొత్తం వైబ్రేట్ అవడం మొదలయ్యాయి. వోయేజర్ 1 దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇప్పుడు హీలియోస్పియర్ కంటే చాలా ఎక్కువ ఉందని పరిశోధకులు అయితే గమనించారు. అంటే ఇది ఇంటర్స్టెల్లార్ స్పేస్ కి చేరుకుందని అర్థం. ఇదెలా సాధ్యమవుతుందని మీరు ఆశ్చర్యపోవచ్చు. సోలార్ సిస్టమ్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ లోపల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. హీలియోపాస్ రీజియన్ లో సోలార్ విండ్ పెద్ద డిప్ దీనికి కారణం. వోయేజర్ 1 హీలియోపాస్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ డెన్సిటీ చాలా తక్కువగా ఉండేది మరియు ఇంటర్స్టెల్లార్ స్పేస్ కి చేరుకున్న వెంటనే సడన్ స్పైక్ వస్తుంది. దీంట్లో ఒకే తేడా ఏంటంటే హీలియోపాస్ కి ముందు ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుదల సోలార్ విండ్ కారణంగా వస్తుంది మరియు హీలియోపాస్ తర్వాత ఎలక్ట్రానిక్ డెన్సిటీ పెరుగుదల ఇంటర్స్టెల్లార్ విండ్ కారణంగా జరుగుతుంది. ఈ హైగెయిన్ యాంటీనా సహాయంతో మనం ఈ విషయాలన్నింటినీ గుర్తించగలము. దాని ఫొటోస్, దాని ఇన్స్ట్రుమెంట్స్ ఆవిష్కరణలు, మిషన్ గురించి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ యాంటీనా ద్వారా టెలికాస్ట్ చేయబడుతుంది. మరియు వీటిని భూమిపై ఉన్న నాసా యొక్క 3 డీప్ స్పేస్ నెట్వర్క్ స్టేషన్లు వీటిని అందుకుంటున్నాయి. ఈ డీప్ స్పేస్ నెట్వర్క్ స్టేషన్లు చాలా అద్భుతమైనవి. ఇవి ప్రపంచవ్యాప్తంగా 3 చోట్ల ఉన్నాయి: కాలిఫోర్నియా, మాడ్రిడ్ మరియు క్యాన్బెరా, ఆస్ట్రేలియా. ఈ యానిమేషన్ లో ఈ 3 ప్రదేశాలు భూమిపై ఎక్కువ స్పేస్ ని కవర్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. రీసెర్చర్లు డేటాను పొందినప్పుడు వోయేజర్ 1 ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ప్రవేశించిందో తెలుసుకోవడానికి వారు దాన్ని బ్యాక్ ట్రాక్ చేశారు. ఆపై వాళ్ళు 25th ఆగస్టు 2012 అని కన్ఫర్మ్ చేశారు. అండ్ కోఇన్సిడెన్షియల్లీ మూన్ పై నడిచిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరణించిన రోజు కూడా సరిగ్గా ఇదే. ఇప్పటి వరకు మనం వోయేజర్ 1 గురించి మాట్లాడుకున్నాము, కానీ వోయేజర్ 2 గురించి ఏంటి? వోయేజర్ 2 కూడా 6 ఇయర్స్ తర్వాత 5th నవంబర్ 2018 ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు ఈ ఘనత సాధించింది ఈ 2 ప్రోబ్లు మాత్రమే. మరియు ఈ 2 స్పేస్ ప్రోబ్స్ లో ఏలియన్స్ కోసం మెసేజ్లు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ 2 వోయేజర్ మిషన్ లో అనేక రికార్డులను బద్దలు కొట్టినప్పటికీ ఏలియన్స్ కి మెసేజెస్ పంపడానికి ప్రయత్నించిన మొదటి స్పేస్ క్రాఫ్ట్స్ అయితే కాదు. వీటికి ముందు పైనీర్ 10 మరియు పైనీర్ 11 దీన్ని చేయడానికి ప్రయత్నించాయి. యాక్చువల్లీ వోయేజర్ ఏలియన్స్ కి పంపిన మెసేజ్లు మొదట పైనీర్ 10 అండ్ 11 లో పంపబడ్డాయి. ఈ రెండింటిలో ఒకే తేడా ఏంటంటే న్యూ టెక్నాలజీని ఉపయోగించారు. రెండింటిలో ఒకే మెసేజ్లు పంపబడ్డాయి మరియు మరింత డీటెయిల్ గా మెసేజ్ ని పంపించారు. పైనీర్ ప్లాక్ ఒక చిన్న గోల్డ్ యానడైజ్డ్ అల్యూమినియం ప్లేట్. వీటిని పైనీర్ 10 అండ్ పైనీర్ 11 స్పేస్ క్రాఫ్ట్ లో ఉపయోగించారు. దానిపై రాసిన మెసేజ్ మన ప్లానెట్ అయిన భూమి గురించి ఏలియన్స్ కి తెలియజేస్తుంది. నాసా దీనికి మార్క్ ఆఫ్ మ్యాన్ అనే పేరు ఇచ్చారు. ఈ ప్లేన్ 15 సెంటీమీటర్స్ నుండి 23 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. అలాగే 5 ఎన్గ్రేవ్డ్ డయాగ్రామ్లను కలిగి ఉంటుంది. దీంట్లో మన గెలాక్సీలో మన లొకేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. మధ్యలో ఒక రేడియల్ డయాగ్రామ్ ఉంటుంది. నిజానికి అదొక మ్యాప్. ఈ మ్యాప్ లో సూర్యుని యొక్క పొజిషన్ ని 14 పల్సార్లకు రిలేషన్ ని చూపబడింది. పల్సార్స్ అనేవి రీజనరేటర్ స్టార్స్. ఇవి వేగంగా రొటేట్ అవుతాయి మరియు రెగ్యులర్ పల్సార్లను ఎమిట్ చేస్తాయి. బేసికల్లీ ఈ మ్యాప్ ని అర్థం చేసుకోవడానికి ఇంటెలిజెన్స్ లెవెల్ ఎంత ఉండాలంటే ఇలాంటి విషయాలపై వాళ్ళకి ముందు నుంచి అవగాహన అయితే ఉండాలి. ప్లాక్ కింద మన సోలార్ సిస్టమ్ యొక్క ప్లానెట్స్ ఉన్నాయి. దీనికి సూర్యుడు ఎడమ వైపున ఉన్నాడు. ఆపై మిగిలిన ప్లానెట్లు సూర్యుడి నుండి
కొన్ని వాటి డిస్టెన్స్ ద్వారా మార్చబడతాయి. మూడో గ్రహం వైపు యారో గీయబడింది స్పేస్ క్రాఫ్ట్ ఏ ప్లానెట్ నుంచి వచ్చిందో చూపించడానికి. ఇంకా దీని మిడిల్ రైట్ సైడ్ లో స్పేస్ క్రాఫ్ట్ యొక్క నీడ సొలైడ్ చూపించబడింది. ఇవే కాకుండా ఇక్కడ మీరు ఒక మేల్ మరియు ఫీమేల్ డయాగ్రామ్ లు కూడా చూడవచ్చు. బేసికల్లీ ఇది చూపించే ప్రయత్నం ఎందుకు చేశారంటే దీని వల్ల మనుషులనే వారు ఎవరైతే స్పేస్ క్రాఫ్ట్ ని తయారు చేశారో వాళ్ళకి అవగాహన రావటం కోసం చేశారు. మానవ జాతి భౌతిక పరిణామ సమస్యలకు అతీతంగా ఆత్మికంగా అవగాహన కలిగి ఉందని ఈ స్పేస్ ల్యాబ్ చూపుతుందని నాసా తెలిపింది. సాధారణంగా చెప్పాలంటే ఇదొక బేసిక్ షీట్. ఏలియన్లు కేవలం డీకోడ్ చేయడం ద్వారా విస్తారమైన జ్ఞానాన్ని పొందలేరు. ఈ కారణంగా ఓయిజర్ మిషన్ లో పంపబడిన సమాచారం మరింత డీటెయిల్డ్ గా ఉంది. ఓయిజర్ లతో పంపబడిన మెసేజ్లు వాస్తవానికి 12 ఇంచుల గోల్డ్ ప్లేట్ తో కూడిన కాపర్ డిస్కులు మరియు ఫోనోగ్రఫీ రికార్డులు. దీంట్లో సౌండ్స్ తో పాటు ఇమేజెస్ ని కూడా కలిగి ఉంటుంది. ఓయిజర్ 1 మరియు ఓయిజర్ 2 రెండిటిలోనూ ఇలాంటి రికార్డులు పంపబడ్డాయి. వీటిని కొంచెం వివరంగా చూద్దాం రండి. గ్రామోఫోన్ అని కూడా పిలువబడే ఫోనోగ్రామ్. ఇది కొంచెం ఇలా కనిపిస్తుంది. ఇవి సౌండ్లను స్టోర్ చేయగల ఫ్లాట్ డిస్కులు అంటారు. ఇవి ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా 1970లో ఎప్పుడైతే ఓయోజర్లను తయారు చేశారో ఈ డిస్కులపై స్పైరల్ ప్యాటర్న్ లో గ్రౌస్ లను గీస్తారు. ఇందులో సౌండ్ వేవ్స్ ఎన్కోడ్ చేయబడతాయి. ఒక సూది ఈ గ్రౌస్ వెంట కదిలినప్పుడు వైబ్రేషన్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సౌండ్ బాక్స్ వరకు చేరుకుంటుంది. అక్కడ ఒక మెంబ్రెయిన్ ని కలుస్తుంది. అది దానితో వైబ్రేట్ అవ్వడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా మీరు వైబ్రేట్ చేయబడిన సౌండ్ వేవ్స్ ని మళ్ళీ వినవచ్చు. తరచుగా ఈ సౌండ్ వేవ్స్ ని లౌడ్ గా క్లియర్ గా వినడానికి ఈ హారన్ ని ఉపయోగించి యాంప్లిఫై చేయబడతాయి. ఈ రోజుల్లో మనకైతే టర్న్ టేబుల్స్ అండ్ అలాగే రికార్డ్ ప్లేయర్స్ ఉన్నాయి. కానీ టెక్నాలజీ వేరు. సూది ద్వారా ఉత్పత్తి అయ్యే వైబ్రేషన్స్ మొదట ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చబడతాయి. తర్వాత సౌండ్ గా యాంప్లిఫై చేయబడుతుంది. అయితే ఫోనోగ్రఫీ దీన్ని చెయ్యదు. ఓయోజర్స్ పంపబడిన రికార్డులను గోల్డెన్ రికార్డ్స్ అంటారు. ఈ రికార్డు యొక్క కంటెంట్ 4 సెక్షన్స్ గా విభజించబడింది. మొదటి సెక్షన్ సెన్స్ ఫ్రమ్ ఎర్త్. ఇది మన ప్లానెట్ మరియు దాని పైన ఉన్న స్పేస్ లను గురించి ఇన్ఫర్మేషన్ అందించే 115 ఫోటోస్ మరియు డయాగ్రామ్స్ ని కలిగి ఉంది. ఇందులో బేసిక్ మ్యాథమెటికల్, కెమికల్ మరియు ఫిజికల్ డెఫినేషన్ లను కూడా కలిగి ఉంటుంది. రెండో సెక్షన్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ఎర్త్. ఇందులో 55 భాషల్లో మనుషులు మాట్లాడే గ్రీటింగ్స్ ఉన్నాయి. అందులో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ యొక్క ప్రింటెడ్ మెసేజెస్ మరియు అప్పటి సెక్రటరీ జనరల్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ కట్ వాల్డైమ్ రాశారు. అయితే ఈ మెసేజెస్ ని అర్థం చేసుకోవడానికి ఏలియన్స్ కి ఫస్ట్ ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. మూడవ సెక్షన్ మ్యూజిక్ ఫ్రమ్ ఎర్త్. ఇది భూమి మీద ఉన్న విభిన్న కల్చర్స్ మరియు ఎరాస్ నుండి మ్యూజిక్ ఎంపికను కలిగి ఉంది. ఇందులో సురేశ్రీ కేసర్బాయ్ కర్కర్ పాడిన భారతీయ పాట కూడా ఉంది. ఈస్ట్ మరియు వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ తో సహా 28 ఆడియో రికార్డ్స్ లను కలిగి ఉంది. నాలుగవ సెక్షన్ సౌండ్స్ ఆఫ్ ఎర్త్. ఇక్కడ భూమి యొక్క వేరు వేరు నేచురల్ సౌండ్స్ వినబడతాయి. ఇది హ్యూమన్ యాక్టివిటీస్, మెషిన్స్ మరియు నేచురల్ ఫినోమినా యొక్క 21 ఆడియో రికార్డులను కలిగి ఉంది. అవి కొంచెం ఇలా ఉంటాయి. సహజంగా ఏలియన్స్ లు ఈ సౌండ్స్ ను వినాలంటే ఈ ఫోనోగ్రఫీలను ఎలా ఆపరేట్ చేయాలో వాటికి తెలియాలి. కాబట్టి నాసా సైంటిస్టులు ఇన్స్ట్రక్షన్స్ ని ఒక బాక్స్ లో ఉంచారు. మంచి విషయం ఏంటంటే ఈ సూచనలు ఇంగ్లీష్ మరియు హిందీలో లేవు. ఎందుకంటే స్పష్టంగా ఏలియన్లు మన భాషని అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయో లేదో. మరియు చెడు విషయం ఏంటంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ డయాగ్రామ్స్ లో ఉంటాయి. అయితే ఇది చెడ్డ వార్త అని నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు ఏలియన్స్ గురించి మర్చిపోండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ మరియు డయాగ్రామ్స్ ని ఒక్కసారి చూడండి. ఫోనోగ్రఫీ మెషిన్స్ ని ఎలా ఆపరేట్ చేయాలో మీకు అర్థమవుతుందా? నా అభిప్రాయం ప్రకారం 90% మంది వ్యక్తులు ఈ ఇన్స్ట్రక్షన్స్ ని అర్థం చేసుకోలేరు. కాబట్టి ఈ డయాగ్రామ్స్ ని చూడడం ద్వారా మెషిన్ ఎలా ఆపరేట్ చేయాలో ఏలియన్స్ అర్థం చేసుకుంటాయి అని మనం ఎలా అనుకుంటాం? మీరు స్క్రీన్ పై ఈ డయాగ్రామ్ లను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చూడవచ్చు. ఫోనోగ్రాఫ్ ని ఆపరేట్ చేయడం మరి అంత కష్టమేం కాదు. ఏలియన్ డిస్క్ ను ఎలా తీసుకోవాలో పెట్టెలో ఉంచి దానిపై సూదిని ఎలా ఉంచాలో గుర్తించాలి. ఈ ఫోటోలను చూడటమే చాలా కష్టం. మీరిప్పుడు ఈ స్క్రీన్ పై చూసిన ఫోటోస్ ఈ గోల్డెన్ రికార్డ్ లో ఉన్నాయి. 1977 లో ఎన్లాక్ డిస్క్లలో జేపీఈజీ ఫార్మేట్ లో ఫోటోలను స్టోర్ చేసే టెక్నాలజీ లేదు. ఓయోగర్ యొక్క కంప్యూటర్ సిస్టమ్ 69 KB డేటాను మాత్రమే స్టోర్ చేయగలవు. 69 KB కేవలం 0.07 MB. ఇది ఒక్క ఫోటోకి కూడా సరిపోదు. మరియు ఇందులో 115 ఫోటోస్ లను స్టోర్ చేయడం ఊహకు అందనిది. కాబట్టి ఈ డెస్కులలో ఇమేజ్ డేటాని చేర్చడానికి నాసా కొత్త మార్గంతో ముందుకొచ్చింది. వాళ్ళు ఈ ఫోటోస్ ని స్క్రీన్ పై ప్రొజెక్ట్ చేశారు. వాటిని టెలివిజన్ కెమెరాతో రికార్డ్ చేశారు మరియు వీడియో సిగ్నల్స్
ఇమేజెస్ ని ఆడియో వేవ్ ఫామ్ గా మార్చారు. మరియు ఈ ఫోటోలు యాక్చువల్లీ ఈ డెస్క్లలో ఆడియో ఫార్మాట్ లో స్టోర్ చేయబడతాయి. కాబట్టి ఏలియన్స్ వాటిని చూడాలనుకుంటే ప్రాసెస్ ని రివర్స్ చేయాలి. ఆడియోగా స్టోర్ చేయబడిన డేటా తప్పనిసరిగా తిరిగి ఇమేజెస్ గా మార్చాలి. కానీ ఎలా? దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇంటర్స్టెల్లార్ స్పేస్ ఎన్విలాప్ పై ఇవ్వడం జరిగింది. మీరు వాటిని అర్థం చేసుకోగలరో లేదో చూడండి. ఈ టెక్నాలజీ చాలా టెక్నికల్ మరియు కాంప్లికేటెడ్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రత్యేక వీడియో చేయాల్సి వస్తుంది. కాబట్టి డీకోడ్ చేయడం మానండి. గోల్డెన్ రికార్డ్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను. 115 పిక్చర్స్ ని డీకోడ్ చేసిన వెంటనే ఇది మొదటి పిక్చర్ ఇలా ఉంటుంది. ఇది ఒక వైట్ క్యాలిబ్రేషన్ సర్కిల్. 2 పనులు చేసే సాధారణ బ్లాక్ అండ్ వైట్ డ్రాయింగ్. మొదట ఇది రికార్డు షేప్ ని రిప్రజెంట్ చేస్తుంది మరియు డీకోడింగ్ సరిగా జరిగిందని తనకు తానే సిగ్నల్ కూడా ఇస్తుంది. దీని తర్వాత వారు మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఫొటోస్ ని చూస్తారు. ఫిజికల్ యూనిట్స్, క్వాంటిటీస్, డెఫినేషన్స్ ఎక్సెట్రా. ఇక్కడ సోలార్ సిస్టమ్ పారామీటర్స్ యొక్క 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇవి సన్నీ మరియు ఫ్లూటోతో సహా 9 ప్లానెట్స్ ని చూపిస్తాయి. ఈ డయాగ్రామ్ తర్వాత మన సోలార్ సిస్టమ్ లోని అనేక ఆబ్జెక్ట్స్ యొక్క ఇండివిజువల్ ఇమేజ్ లను చూస్తారు. మెర్క్యూరీ, మార్స్, ఎర్త్ మరియు జూపిటర్. కొన్ని ఎక్స్ప్లనేటరీ సింబల్స్. ఉదాహరణకు ఇందులో మ్యాథమెటికల్ డెఫినేషన్స్ లేదా కెమికల్ ఫార్ములాస్ ను వివరించే సింబల్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు ఈ ఫోటోగ్రఫీ ఈజిప్ట్, రెడ్ సీ, పెనుసులా అండ్ ది నెయిల్ అని పేరు పెట్టారు. ఇది భూమి యొక్క అట్మాస్ఫియర్ కాంపౌండ్స్ ను ప్రస్తావిస్తుంది. ఈ ఫోటో పై కనిపించే ట్యాగ్ మన అట్మాస్ఫియర్ లో నైట్రోజన్ మొత్తం 78% అని పేర్కొంది. N2 78%. ఇందులో హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ మరియు ఫాస్ఫరస్ వంటి కొన్ని కెమికల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ కెమికల్ ఎలిమెంట్స్ జీవిత ఆధారంగా ఫండమెంటల్ బ్లాక్స్ ను సూచిస్తుంది. జెనెట్ ఇన్ఫర్మేషన్ యొక్క ట్రాన్సిషన్ ను వివరించే 2 DNA నిర్మాణాల చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ లివింగ్ థింగ్స్ లో సాధారణంగా ఉంటుంది. ఈ చిత్రం సెల్స్ మరియు డివిజన్ యొక్క మైక్రోస్కోపిక్ డీటెయిల్స్ ని చూపుతుంది. దీని తర్వాత తదుపరి 20th ఇమేజ్ మానవ జీవితాన్ని వర్ణిస్తాయి. కొన్ని చిత్రాలు మానవ సామర్థ్యాలను కూడా చూపుతాయి. ఎలాగైతే మన నోరు రుచి చూడడానికి, త్రాగడానికి, తినడానికి ఉపయోగపడుతుందో అలా. ఇదే కాకుండా ఈ ఫోటోలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మరియు తాజ్ మహల్ ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ చిత్రాలలో ఏది మానవుని యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ ని చూపలేదు. ఏ విధమైన కాన్ఫ్లిక్ట్ గాని, సంఘర్షణ లేదా వరల్డ్ వార్ గురించి ప్రస్తావించబడలేదు. ఈ చిత్రాలు మానవత్వం యొక్క పాజిటివ్ సైడ్ మాత్రమే చూపిస్తుంది. మానవత్వం యొక్క ఐడియల్ వర్షన్ సాగాన్ తన 1978 బుక్ మర్మర్స్ ఆఫ్ ఎర్త్ ద ఓయేజర్ ఇంటర్స్టెల్లార్ రీకోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఓయేజర్ స్పేస్ క్రాఫ్ట్ ఎప్పుడైనా ఏలియన్ ని చేరుకుంటుందా? ఒకవేళ చేరుకున్నా కూడా ఏలియన్ స్పీసీస్ కి ఈ రికార్డ్ ని అర్థం చేసుకునే తెలివి ఉంటుందో లేదో మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. ప్రస్తుతం ఓయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ గంటకు 61,198 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ఇది భూమికి దాదాపు 25 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోతుల్లో అన్ఫార్చునేట్లీ ఇది ఎక్కువ కాలం పనిచేయదు. దాని పవర్ సప్లై క్రమంగా 2025 లో ముగుస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. దీని పవర్ సప్లై పూర్తిగా నాశనం కావచ్చు. ఇది మన కమ్యూనికేషన్ కి ఆటంకం కలిగించవచ్చు. కానీ దానిలో ఉన్న గోల్డెన్ రికార్డ్ బహుశా ఎప్పటికీ సురక్షితంగా ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.